ఆరాధించుకోవటం అనేది చాలా ముఖ్యం. ఏదో రోగిని హాస్పిటల్లో జాయిన్ చేసి మిగిలిన వారు ఇంట్లో ఉన్నట్లు కొంతమందిని ఇంట్లో ఉంచి మరికొద్ది మంది దేవాలయానికి వెళ్ళవలసే ఈ పరిస్థితి కంటే కుటుంబముగా అందరూ దేవాలయములో ఆరాధించుకునే స్థితి బాగుంటుంది. అది ఇంట్లోనైనా దేవాలయంలోనైనా. పరలోకమందున్న కన్న తండ్రి మన హృదయాలను చూచు దేవుడు గనుక మన హృదయాలతో దేవుణ్ణి ఆరాధించుకొనగలిగే ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి. ప్రపంచ పరిస్థితులను బట్టి కూడా ఒకవేళ ఏం జరుగుతుందిలే అని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో దేవాలయాలకు వచ్చిన ఒకవేళ కరోనా విస్తరిస్తే ఇదిగో క్రైస్తవ్యం వల్ల ఇది విస్తరిస్తుంది అనే ఒక భయంకరమైన అపవాదు మీడియాలోనికి వెళ్ళి మరి క్రైస్తవ్యానికి క్రీస్తుకు అవహేళన జరుగుతుంది అని కాస్త ముందు చూపుగా ఆలోచించి మరి ఇంకా 2 వారాలను కూడా వాయిదా వేయటం జరిగింది. అదేవిధంగా ప్రతి సంఘ కాపరి కూడా తమ సంఘపు విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు గనుక మరి ఈ 2 వారాలు కూడా ఆన్లైన్లోనే మనం ఆరాధించుకుందాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దేవుని మాటలను మనం అందరము కలిసి ధ్యానించగలిగితే పరిశుద్ధ గ్రంథం అనగానే ఎప్పటిదో టెక్నాలజీ లేని ఆ కాలాలలో పరిశుద్ధ గ్రంథం రాయబడింది. టెక్నాలజీ ఉంటున్న ఈ కాలాలలో ఈ మాటలు ఎంతవరకు మనకు ఉపయోగపడతాయన్న ఆలోచన రావచ్చు. ఏమంటే దేవుడు టెక్నాలజీకి అతీతుడు. సైన్స్ అనేది మనిషి ప్రయోజనం కొరకు అని మనిషి ఆలోచించుకున్నాడు. కానీ ఈ టెక్నాలజీని దేవుని కోణంలోనికి తీసుకుని వెళ్ళి వాక్యం దగ్గర మనం అప్లై చేయటానికి వీలు లేదు. ప్రేమన వర్లారా, వాక్యం ఎప్పుడూ ప్రయోజనకరమైనదే. అది ఒకప్పుడు, ఇప్పుడు ఒకవేళ ఇంకా 100 ఏళ్ళు దేవుడు ఈ భూమికి అవకాశం ఇచ్చి మానవాళి భూమి మీద ఉంటే అప్పటికి కూడా దేవుడు రాయించిన ఈ గ్రంథమే మనిషికి మార్గనిర్దేశకత్వాన్ని చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రియమైన వారలారా. అందుకే గత కొద్ది రోజులుగా వార్తల్లో మనుషుల మాటలను ఆశ్రయించటం కంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఎలా ఉండాలి, ఎందుకు వచ్చింది, దేవుని మనసేంటి, ఇది ఆగిపోతుందా, విస్తరిస్తుందా, వీటన్నింటి విషయాలను దేవుని వాక్యంలో మనం వెతుకుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని వాక్యంలో ధ్యానిస్తున్నాం ప్రియమైన వారలారా. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను మనమందరము కలిసి ధ్యానించగలిగితే దయచేసి చూడండి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాట 3వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము. మిగిలిన వాటిని బలపరుచుము. దేవుడు సార్దీసులో ఉంటున్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయము అంటున్నాడు. ప్రకటన గ్రంథపు మొదటి అధ్యాయాలు సంఘాన్ని హెచ్చరిస్తూ దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రియమైన వారలారా. 3వ అధ్యాయము 2వ వచనంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై అని రాయబడింది. ఏమంటే జాగరూకుడవై అంటే అర్థం ఏంటి? జాగరూకుడవై అని చెప్తున్నాడు. జాగరూకుడవై అంటే అర్థం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. జాగరూకుడవై అంటే ఇదిగో మెలకువగా ఉండాలి. జాగరూకుడవై మత్తులో ఉండకూడదు, మెలకువ కలిగి ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి.
అప్రమత్తంగా ఉండాలి. అప్పుడప్పుడు పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉన్నప్పుడు మనం అడుగుతుంటాం, ఏంటండి పరిస్థితి అంటే డాక్టర్లు చెప్పే సమాధానం ఏంటంటే, ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము, 24 hours అబ్జర్వేషన్లో పెట్టాలి. అంటే ఆ పేషెంట్ విషయంలో మేము ఎలా ఉండాలంటే జాగరూకులమై ఉండాలి. ఏ క్షణంలో ఏం సంభవిస్తుందో మేము చెప్పలేం. అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా కరోనా విషయంలో మనలందరినీ అప్రమత్తం చేయటానికి, అలర్ట్ చేయటానికి ఒక రింగ్ టోన్ పెట్టారు. మన సెల్ ఫోన్ ఎవరికి చేసిన రింగ్ టోన్ వినబడుతూనే ఉంటుంది. ఆ రింగ్ టోన్ ఎందుకు పెట్టారంటే, ఒకవేళ మర్చిపోతున్నా మరలా మనకు గుర్తు చేయడానికి. అంటే గుర్తు చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనం జాగరూకులుగా ఉంటాం. మెలకువ కలిగి మనం ఉంటాం ప్రియమైన వారలారా. మెలకువ కలిగి ఉంటాం. అది చాలా అవసరం ప్రియమైన వారలారా. అదేవిధంగా గృహాలలో కూడా మన పిల్లలకు జ్వరం చేసినప్పుడు వారు పడుకున్నా మనం సరిగా నిద్రపోకుండా మధ్యలో లేచి వారికి జ్వరం తగ్గిందా లేదా, లేదంటే 6 గంటల తర్వాత మరలా సిరప్ వేయాలి కదా అని మనం ఎలా ఉంటామంటే అలర్ట్గా ఉంటుంటాం. ఆ అలర్ట్గా ఉండటాన్ని ఏమంటారంటే జాగరూకులుగా ఉండటం ప్రియమైన వారలారా. జాగరూకులుగా ఉండటం. సంఘాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, మొదటిది, నీ క్రియలు సంపూర్ణమైనవి ఇంకా కాలేదు. నీ క్రియలు అంటే నువ్వు చేయవలసిన పనుల విషయంలో ఇంకా నాకు బాకీ పడి ఉన్నావు. నేనెందుకు నిన్ను ఎన్నుకున్నానో, ఎందుకు నేను కొన్నానో, నా సొత్తుగా నిన్ను తీసుకున్నానో ఆ క్రియలు సంపూర్ణము కాలేదు. నీవు జాగరూకుడుగా ఉండాలి అంటున్నాడు. మరొకసారి ఆ మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము. మిగిలిన వాటిని నువ్వు మెలకువగా ఉండి బలపరచాలి. అదే విషయంలో 3వ వచనాన్ని కూడా చూడండి. 3వ వచనాన్ని చూడండి. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. ఇక్కడ 3వ వచనాన్ని కూడా బాగా గమనించగలిగితే 2వ వచనంలో మనం ఏం చెయ్యాలో చెప్తున్నాడు. 3వ వచనంలో ఒకవేళ నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను. నువ్వు మెలుకోగలిగి లేకపోతే అసలు నేను వస్తున్నానన్న సంగతి నీకు తెలియదు. ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు అన్నాడు. ఒకవేళ జాగరూకుడుగా ఉంటే మెలకువ కలిగి ఉంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి ప్రియమైన వారలారా. మెలకువ కలిగి ఉంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంటాయి. యేసుక్రీస్తు 2వ రాకడను గురించి. లేదు మనం గుడ్డిగా ఉన్నాం అనుకోండి, ఏమీ తెలియదు. లేదు కాస్త మెలకువ కలిగి వాక్యాన్ని బట్టి ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కొన్ని సంఘటనలు మనకు అర్థమవుతుంటవి అని చెబుతున్నాడు ప్రియమైన వారలారా. ఇక ఏది అర్థమవుతుంది, ఏది అర్థం కాదో రెండింటినీ మనం విడగొట్టి ఆలోచిస్తే ఆయన రాకడ జరగబోతుంది అనేది అర్థమవుతుంది. ఆయన రాకడ ఏ క్షణమో మాత్రం తెలియదు. ఆయన రాకడ జరగబోతుంది అన్నది మాత్రం జాగరూకుడవై ఉంటే నీకు అర్థమవుతుంది. ఇక పర్టికులర్గా మనకు తెలియనిది ఏంటంటే ఇదిగో ఆయన ఏ క్షణము మన మీదికి వస్తాడో మాత్రం తెలియదు ప్రియమైన వారలారా. ఒక భర్త సమాచారాన్ని భార్యని అడిగినప్పుడు
భార్య ఏం చెప్తుందంటే, ఏమండి రేపు వస్తారండి అని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు మనం మరలా రేపు ఏ సమయంలో వస్తారు అన్నప్పుడు, ఏమంటే రేపు వస్తానని చెప్పారు మా ఆయన గారు, కానీ ఏ టైమో చెప్పలేదు, ఏ సమయంలోనైనా రావచ్చు. అంటే ఆమెకు సమాచారం కొంత తెలిసింది, కొంత తెలియలేదు. తెలిసిన సమాచారం ఏంటంటే రేపు వస్తాడు, తెలియనిది ఏంటంటే రేపు ఏ సమయంలో వస్తాడు అన్న సంగతి తెలియదు. ప్రియమైన వారలారా, దేవుడు ప్రకటన గ్రంథంతో సంఘముతో అనగా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మీరు జాగరూకులై ఉన్నారు అనుకోండి, మీరు జాగరూకులై మెలకువగా ఉంటున్నారనుకోండి, నేను రాబోతున్నానన్న సంగతి మీకు అర్థమైపోద్ది. నేను రాబోతున్నాను అన్న సంగతి మీకు అర్థమైపోద్ది. ఇక తెలియనిది ఏంటంటే, పర్టికులర్గా ఏ క్షణము మీ మీదికి వస్తానో మాత్రం మీకు తెలియదు. రాబోతున్నారన్న సంగతి తెలిసినప్పుడు ఎలాగో జాగ్రత్త పడతాం కనుక ఇబ్బంది ఏమి లేదు. ఇక లోకాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, అసలు లోకం జాగరూకుడుగా ఉండదు గనక రెండూ తెలియదు. అంటే యేసుక్రీస్తు రాబోతున్నాడన్న సంగతి తెలియదు వాళ్ళకి. ఇక ఏ క్షణం వస్తాడో అస్సలు తెలియదు. అసలు రాబోతున్నాడన్న సంగతి తెలియనప్పుడు ఎప్పుడు వస్తాడో ఏం తెలుస్తుంది? ఏ క్షణం? అది మనకే తెలియనప్పుడు వాళ్ళకు తెలుస్తుందా? ఏమా మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఏమో చెప్పలేదండి. అసలు సమాచారమే లేదు. ఏమంటే ఎప్పుడు వస్తాడమ్మా అన్నాడు అనుకోండి, అసలు ఎక్కడికి వెళ్ళాడో చెప్పని ఆయన ఎప్పుడు వస్తాడో మాత్రం చెప్పాడా నాకు? అసలు ఏ సమాచారము లేదు. అంటే సంఘం దగ్గర ఏ సమాచారం ఉంది అంటే, ఆయన రాబోతున్నాడు అన్న సమాచారం సంఘం దగ్గర ఉంది. ఎందుకు అంటే, జాగరూకుడవై నువ్వు ఉంటే నేను రాబోతున్నానన్న సంగతులు నీకు అర్థమైపోతాయి అన్నాడు. జాగరూకుడవై నువ్వు మెలకువగా ఉంటే. ఒకవేళ మెలకువగా లేకపోతే యేసుక్రీస్తు రాబోతున్నాడన్న సంగతి తెలియదు. అసలు రాబోతున్నాడన్న సంగతే తెలియనప్పుడు ఎప్పుడు వస్తాడో మాత్రం ఏం తెలుస్తుంది చెప్పండి? తెలియదు. ప్రియమైన వారలారా, అసలు జాగరూకుడుగా ఉండటం అంటే ఏంటి? అసలు మెలకువగలిగి ఉండటం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయంలో సంఘాన్ని హెచ్చరిస్తూ వ్రాసిన అనేకమైన మాటలు మనకు కనబడతాయి. ప్రియమైన వారలారా, దయచేసి చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి చూడండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు అంటే యేసుక్రీస్తు రాబోతున్నప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు పరిస్థితులు ఏంటో మీకు తెలుసు అంటున్నాడు. మీకు తెలుసు. మనం కూడా అప్పుడప్పుడు ఈ విషయం నేను మీకు చెప్పనక్కర్లేదనుకోండి అంటే మీకు తెలుసు అని దాని అర్థం. ఈ విషయం నేను మీతో చెప్పనక్కర్లేదు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మీకు తెలుసు కనుక మరలా నేను చెప్పవలసిన అవసరం లేదు అని భావన. ఇప్పుడు సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు అంటున్నాడంటే మీకు తెలుసు. ఎందుకంటే మీరు జాగరూకులై ఉన్నప్పుడు ఆ రాకడకు ముందు ఏం జరుగుతుందో మీకు తెలుసు అని దాని అర్థం. ఇక రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఎందుకంటే మీరు జాగరూకులై ఉండి ఈ పరిస్థితులన్నీ మీరు ఆలోచనలోనికి తెచ్చుకుంటే ఇదిగో మీకు అర్థమైపోతుంది అన్నాడు. ఇంకా చూడండి, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా
నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. ఇతరులతో మనల్ని పోలుస్తూ మనము చీకటిలో ఉన్నవారం కాదు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు రాకడ ముందు ఆ పరిస్థితులన్నీ మనకు తెలిసిపోతాయి. ఎందుకంటే మనం వెలుగులో ఉన్నాము, వాక్యంలో ఉన్నాము. దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు రాకడ విషయంలో సంఘము అనగా క్రైస్తవ్యపు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇదిగో లోకపు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. లోకం ఏమనుకుంటుందంటే నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదనుకుంటుంది. క్రైస్తవుడు ఏమనుకుంటుంటాడంటే వాక్యాన్ని బట్టి ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను సునిశ్చితంగా గమనిస్తూ ఉంటాడు. వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చెప్పాడు, సమాజంలో ఏం జరుగుతుంది, నా కుటుంబంలో ఏం జరుగుతుంది, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ కాలంలో మనుషులు మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ నా కళ్ళ ముందు జరుగుతున్నాయంటే యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు జరుగుతున్న సూచనలన్నీ నా కళ్ళ ముందు జరుగుతున్నాయంటే ఆయన ఏ క్షణమైనా రావచ్చు అని వెలుగులో ఉన్నవారు కనుక సిద్ధపడి ఉంటాడు. సిద్ధపడి ఉన్నవాడికి ఏ టైంలో వస్తే ఏముంది, ఏ టైంలో వచ్చినా పర్వాలేదు. ఎందుకు? జాగరూకులవై ఉన్నావు గనుక. మనం సిద్ధపడి ఉన్నాం కనుక ఆ పరిస్థితులను బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లోకపు ఆలోచన ఏంటంటే ఏం కాదు, నెమ్మదిగా ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే జాగరూకులమై మేలు కొలుపుతూ మత్తులముగా ఉండకుండా క్రైస్తవ్యం ఉంటున్నప్పుడు లోకం ఏం చేస్తుంటుందంటే క్రైస్తవ్యాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఎలా? ఏమండి, మరీ అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. ఇంతకంటే భయంకరమైన రోగాలు గతంలో వచ్చాయి. ప్లేగు రాలేదా? సార్స్ రాలేదా? స్వైన్ ఫ్లూ రాలేదా? ఎబోలా రాలేదా? ఇది కూడా అంతే. అంటే భవిష్యత్తును గురించి మనకు ఆలోచింపనివ్వకుండా గతంలో ఉన్నవన్నీ చెప్పి వాటన్నింటి నుంచి ఎలా మనం కోలుకున్నామో దీని గురించి కూడా కోలుకుంటాం. ఇదంతా తీవ్రమైనది ఏమీ కాదు. ఇదిగో ఆహార పదార్థాలను చక్కగా మనం రోగ నిరోధక శక్తి కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు అని మనకు చెప్పారనుకోండి, మనం కాస్త రిలీఫ్ అవుతుంటాం. ప్రియమైన వారలారా, రిలీఫ్ అవుతుంటాం. అందుకే మీరు గమనించండి, ప్రారంభంలో కరోనా వచ్చిందన్న వార్త వినే ఎంత భయపడిపోయాం మనం. అసలు ఆ రోజు వార్తే. కానీ ఇప్పుడు అన్ని జిల్లాలలోకి వచ్చింది. వార్త విన్నప్పుడున్న భయం ఈరోజు ఎవరికైనా ఉందా? ఆ వార్త విన్నప్పుడు కలిగిన భయం ఈరోజు ఎవరికైనా ఉందా? లేదు ప్రియమైన వారలారా, లేదు. ఎందుకు? లోకాన్ని బట్టి జాగరూకుడుగా ఉండవలసిన క్రైస్తవుడు కూడా ఎలాంటి స్థితిలోనికి వెళుతున్నాడంటే ప్రాబ్లం ఏమి లేదు, ఇంకా అంతా నెమ్మదించిపోద్ది, ఇబ్బంది ఏమి లేదు అనే స్థితిలోనికి వెళుతున్నాడు. మనం మెలకువగా ఉండి లోకాన్ని హెచ్చరించవలసిన క్రైస్తవ్యం కూడా నెమ్మదిగా పట్టు విడుపులకు వెళ్ళిపోయి ఏం కాదులే. చూసారా ప్రియమైన వారలారా, లోకం ఎలా ఉన్నా లోకాన్ని బట్టి లోకంలానే ఉంది అనుకోవచ్చు. క్రైస్తవ్యం కూడా లోకపు ఆలోచనలోనికి వెళ్ళిపోయి మత్తులవుతున్నారు అంటే బాధాకరం ప్రియమైన వారలారా. క్రైస్తవ్యంలో కూడా వివాహాలు జరుగుతున్నాయి. క్రైస్తవ్యంలో కూడా విందులు నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి. బర్త్డే ప్రోగ్రాములంట.
బర్త్డే ప్రోగ్రాంలు. అసలు నువ్వు ఏ కాలంలో ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి? అంటే భయం పోయింది. ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే. భయం ఎందుకు పోయింది? లోకం నెమ్మదిగా ఉంది అనుకుంటున్నప్పుడు నువ్వేమనుకున్నావు? దేవుణ్ణి నమ్మని వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నారు, నమ్మిన నాకేంటి అని నెమ్మదిగా బైబిల్లో ఉంటున్న అసందర్భానుసారమైన మాటలను తీసుకొని ఏదో నేను ధైర్యంగా ఉన్నాను అనుకుంటూ భయాన్ని విడిచిపెడుతున్నాం. ప్రేమన వారలారా, వెలుగులో ఉన్న మనము సిద్ధపడవలసింది పోయి వెలుగులో ఉంటున్న మనము చీకటి వారుగా మారిపోతున్నాం. అందుకే పౌలు గారు హెచ్చరిస్తున్నారు, మనము చీకటి వారము కాదు, మరలా చీకటిలోనికి మనం ప్రవేశించొద్దు, మత్తులమై మనం ఉండొద్దు అని. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఈనాడే కాదు, యేసుక్రీస్తు రాకడను గురించి, దేవుడి మాటల గురించి ఎప్పుడు తన పిల్లలకు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు దుష్టుడు లోకంలో ఉన్నవారిని ప్రేరేపించి మన భక్తిని పోగొట్టడానికి వాడు ఎప్పుడైనా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు దుష్టుడు. ప్రేమన వారలారా, దయచేసి పేతురు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి. పేతురు గారు రాసిన పత్రికలో పేతురు గారు హెచ్చరిస్తున్నాడు, దయచేసి చూడండి ప్రేమన వారలారా. పేతురు గారు హెచ్చరిస్తున్నాడు. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ప్లేగు వచ్చింది, ఏమైంది? అప్పుడే ఆ రోజులో ఉన్నవారు ఇక రెండవ రాకడ అన్నారు. ఏమైంది? స్వైన్ ఫ్లూ వచ్చి విస్తరించినప్పుడే ఇక రాకడకు దగ్గర పడతామన్నారు. ఏమైంది? ఎబోలా వచ్చింది, ఇదిగో ప్రపంచం ఇక అయిపోయింది అన్నారు. ఏమైంది? ఈరోజు కరోనా అంటున్నారు. కాబట్టి ఏం కాదు, ఇది రెండవ రాకడకు సూచనగా మనం అప్లై చేసుకోవడానికి వీల్లేదు, అసలు ఏం కాదు అని లోకం మాట్లాడుతున్నప్పుడు నెమ్మదిగా జాగరూకుడుగా ఉండవలసిన క్రైస్తవుడు ఇదిగో పర్వాలేదులే నిజమే కదా అని మత్తులోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. ప్రేమన వారలారా, మత్తులోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ ఒక్కసారి నువ్వు బాగా ఆలోచించు, జాగరూకుడవై ఆలోచించు. యేసుక్రీస్తు రాకడకు ముందుగా చెప్పినవన్నీ నీ కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నట్లుగా నీకు అనిపిస్తుందా లేదా? ఒక్కసారి ఆలోచించు. పోనీ వాక్యములోనికి వెళ్ళి ఒక్కసారి చూద్దాం ప్రేమన వారలారా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన పత్రికను మనం గమనించగలిగితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రికను గమనించగలిగితే 3వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఏమంటే ఈ లక్షణాలు సమాజంలో మనకు కనిపించటం లేదా? ఏ లక్షణం లేదు చెప్పండి? ప్రేమన వారలారా, ఒకరోజు పేపర్ తీసుకొని ఈ లక్షణాలు ఉన్నవో లేదో చూడండి మీరు. ఈ లక్షణాలన్నీ ప్రతిరోజు పేపర్లో మనకు కనబడుతూనే ఉంటాయి ప్రేమన వారలారా. కరోనా కాలం అని కాదు, కరోనా కాలంలో కూడా మనుషులకు భయము లేదనటానికి
ఈ లక్షణాలన్నీ కనపడుతుంటాయి. మూర్ఖులు, గర్వాంధులు, క్రూరులు, సజ్జన ద్వేషులు ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరి మనస్తత్వాన్ని మనం చూడగలిగితే పేపర్లో రాయబడిన లక్షణాలు లేనివారు ఎవరైనా ఉన్నారా? ప్రతిరోజు ఈ లక్షణాలు మన కళ్ళ ముందుకు వస్తూనే ఉన్నాయి. తర్వాత చూడండి మత్తయి సువార్తలో రాయబడిన మాట, మత్తయి సువార్తలో రాయబడిన మాట 24వ అధ్యాయము 4-5 వచనాలు. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ముందు క్రైస్తవ్యానికి చెబుతున్నాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎందుకు? మీరు జాగరూకులుగా ఉండాలి. లోకంలో ఉంటున్న వాటిని బట్టి మీరు కూడా అటు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలాగే క్రైస్తవ్యంలో కూడా అనేకులు ఏం కాదు అని ఇదిగో నా పిల్లలకు ధైర్యాన్ని చెప్పి వారు సిద్ధపడి ఉండకుండా చేస్తారు. మిమ్మల్ని మోసపరచనివ్వకుండా చూచుకోండి అన్నాడు. తర్వాత అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇప్పుడు అవే మన కళ్ళ ముందు కనబడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వారలారా కదా. యుద్ధముల గురించి చైనా భారతదేశానికి యుద్ధం రాబోతుంది అన్న వార్తలు వింటున్నాం. అలాగే ప్రపంచ దేశాలు ఈ కరోనా నెపంతో మరి దీనికి చైనాయే బాధ్యులని వీరందరూ కలిసి చైనా మీదకి యుద్ధం వెళ్ళిపోతే చైనా వాడు శక్తివంతుడే కదా, వాడు ఊరుకుంటాడా? ప్రపంచ దేశాల పరిస్థితి ఇది. కాకుండా కొన్ని దేశాల మధ్య ఎప్పటికి వైరం ఉండనే ఉన్నది ప్రేమన వారలారా. ఇప్పుడే కాదు, ఆ వైరానికి కాస్త ఆజ్యము తోడైందనుకోండి అసలు ఏం జరుగుతుంది? అదేవిధంగా జనము మీదికి జనము. అమెరికా దేశంలో జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణంగా కరోనాను సైతం లెక్క చేయకుండా జనం ఇదిగో తెల్ల జాతీయుల మీదికి నల్ల జాతీయులు వాళ్ళు ఎలా ఎగిసిపడ్డాయో నిరసనలో మనం అందరం చూస్తున్నాం ప్రేమన వారలారా. అలాగే రాష్ట్రాల మధ్య కరోనా నెపం ఒకరి దగ్గరకు ఒకరు వెళ్ళలేని పరిస్థితులు ప్రేమన వారలారా. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అంటున్నారు. నిజమే, ఈ కరోనా శక ముగిసింది అనుకోవడానికి వీల్లేదు. దీని ప్రభావం ప్రపంచం అంతటి మీద అందరి మీద ఉంటుంది. ఎందుకంటే ఆకలి చావులు అంటున్నారు, ఆహారము దొరకదంటున్నారు. ఇదిగో దీర్ఘకాలిక రోగాల వారు చనిపోతారు. ఇదిగో ఆరోగ్యవంతులు రోగాల బారిన పడతారు. మానసికమైన వేదనలు, గందరగోళపు పరిస్థితులు అని ఎన్ని చెబుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే A to Z అంటాం కదా అప్పుడప్పుడు. A to Z ఎన్ని సమస్యలు అయితే రావాలో అన్ని సమస్యలు ప్రపంచం మీదికి వచ్చి పడబోతున్నాయి. ఇది రాదు అనటానికి వీలు లేదు. ఇప్పటికే నిర్మాణ రంగం కుదేలైపోయింది. ట్రాన్సాక్షన్స్ అనేటివి ఆగిపోయాయి. ఒకవైపు చైనా తన దేశపు కరెన్సీనే ప్రపంచపు కరెన్సీగా గుర్తించాలని వాళ్ళ ఆలోచనలతో ఉంటున్నారు. అసలు ఇది సమయమేనా? కానీ దుష్టుడు ఒక్కొక్కరిని ఎలా రేపుతున్నాడో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలా రేపుతున్నాడు? రోజువారీ కూలీలు ఇదిగో చితికిపోయారు ప్రేమన వారలారా. వ్యాపారస్తులు కస్టమర్స్ రావటం లేదు అన్న సంతోషపడాలా, లేదు అంటే వ్యాపారం జరగటం లేదు అని బాధపడాలా అర్థం కాని పరిస్థితి ప్రేమన దేవుని పిల్లలారా. అన్ని కార్యక్రమాలు రద్దు ప్రేమన దేవుని పిల్లలారా. ఏంటి పరిస్థితులు? నిజంగా మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ కాస్త ఒంటరిగా ఉండి ప్రపంచ పరిస్థితులను నీ చేతుల్లో ఉంటున్న వాక్యముతో ఒక్కసారి సరిచూసుకుంటే
మనం ఊహించిన దానికంటే 100 రెట్లు ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు ఒక విధంగా మీకు అర్థమవుతుంది, కానీ మీరు ఆలోచిస్తే నేను చెప్పినప్పుడు అర్థమైన దానికంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉన్నవి అన్న ఆలోచన కలుగక మానదు ప్రియమైన వారలారా. ఇలాంటి సమయంలో కూడా మోసం జరుగుతుంది ప్రియమైన వారలారా. మోసం, మొదటి మోసం ఏంటంటే, ఈ సమయంలో క్రైస్తవ్యం అంతా కలిసి కట్టుగా ఉంటుందంటే ఉండటం లేదు. క్రైస్తవ్యంలో కూడా భయంకరమైన పరిస్థితులు ఇదిగో పలువురిని మోసపరిచెదరు. ఆ మోసం చేసేవారు ఎవరో మనం చూడగలిగితే, మరలా పేతురు గారు రాసిన 2వ పత్రికలోనికి వెళ్ళి చూడగలిగితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అంటే యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచవలసిన బోధ కాదు. ఏం కాదులే, పర్వాలేదులే, ఏం కాదులే అనే బోధ. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవైపు లోకానికి ఎప్పుడో అన్యాయం జరిగిపోయింది, లోకం ఎప్పుడు నెమ్మదిగా ఉందిలే అనుకుంటున్నారు. క్రైస్తవ్యానికి కూడా అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే క్రైస్తవ్యంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని, వాడు చెప్పింది తప్పు అంటే వీడు చెప్పింది తప్పు. ప్రేమపూర్వకంగా తీసుకునే స్థితి ఏమైనా ఉందా ప్రియమైన వారలారా? ప్రేమపూర్వకంగా తీసుకునే స్థితి ఎవరికి ఉన్నది? నాది రైటు. ఒకప్పుడు సంఘాలను బట్టి సంతోషించేవారు, ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రైబర్స్ని బట్టి సంతోషిస్తున్నారు. ఇదిగో నేను మాట్లాడే మాటలు 10,000 మంది చూస్తున్నారు, 20,000 మంది చూస్తున్నారు, 30,000 మంది చూస్తున్నారు అనే కాలంలో మనం ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. సంతోషాన్ని ఇచ్చేది మనము దేవునిలో ఉన్నందుకు అన్నది పోయింది. ప్రజలను బట్టి సంతోషపడుతున్నారు, పొగడ్తలను బట్టి సంతోషపడుతున్నారు. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అంటే, ప్రజలు కూడా ఇదిగో వీరిని బట్టి పోకిరులుగా మారిపోయి సత్య మార్గము దూషింపబడుతుంది, సిద్ధపాటు అనే స్థితి లేకుండా పోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఒకనాడు కూడా సంభవించిందని ఈరోజు సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి పాత నిబంధన గ్రంథంలోని కూడా వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, ఇర్మియా గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే చాలా చక్కటి సందర్భాలు వ్రాయబడినట్లుగా మనం చూడగలం. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే ఇర్మియా గ్రంథము దయచేసి చూడండి. 25వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉండునట్లు నియమింతును. నేను ఆ దేశముల గురించి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనములన్నింటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఆ దేశము మీదికి రప్పించెదను. ఒకనాడు ఇశ్రాయేలీలు కానాను ప్రదేశంలో స్థిరపడిన తరువాత రాజుల శకం మొదలైంది. దేవునిలో ఉన్నవారు దేవునిలో తమ
వారిని తమ రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కువ మంది దుష్టులుగా ఉన్నవారే మనకు కనబడుతున్నారు ప్రేమన వారలారా. యూదా రాజులలో, ఇశ్రాయేలు రాజులలో ఎక్కువ మంది దుష్టులే కనపడుతున్నారు. దేవుడు ప్రవక్తలను పంపించి ఎన్నోసార్లు హెచ్చరించిన వారికి కలిగిన క్షేమాన్ని బట్టి, వారికి కలిగిన క్షేమాన్ని బట్టి దేవుణ్ణి తృణీకరించువారుగా మారిపోయారు. అప్పుడు దేవుడు యిర్మీయా ప్రవక్తను నిలబెట్టి రాబోయే దానిని గురించి హెచ్చరిస్తున్నాడు. 70 సంవత్సరములను ఇదిగో మిమ్మల్ని బబులోను రాజుకు నేను అప్పగిస్తున్నాను. మీరు బబులోను రాజు క్రింద దాసులై ఉంటే మిమ్మల్ని విడిపిస్తాను 70 సంవత్సరాల తరువాత అని దేవుడు చాలా సందర్భాలలో యిర్మీయా గారి ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు ప్రేమన వారలారా. కానీ విన్నారా ఇశ్రాయేలీలు? వినలేదు. ఎందుకంటే ఏ మనిషికైనా సంతోషపరిచే బోధ కావాలి ప్రేమన వారలారా. నీది రైటు, ఓకే పర్వాలేదులే అనే బోధ కావాలి. మనసును నొప్పించి నువ్వు మారాలి, నీ పరిస్థితి బావులేని గద్దించే బోధను ఎవరిష్టపడతారు? ఎందుకంటే మనకు మారటం అనేది ఇష్టం ఉండదు. మనం ఎలా ఉన్నా మనల్ని సమర్థించేవారు అంటే మనం ఇష్టపడతాం ప్రేమన వారలారా. యిర్మీయా మాటలు ఎవరు వినలేదు. యిర్మీయా మాటలు రాజు పెడచెవిన పెట్టాడు. యిర్మీయా మాటలను బట్టి కనీసం ప్రజలైనా ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు అని గ్రహించగలిగే స్థితిలో వారు లేరు. దీనికి తోడు ప్రజలను మభ్యపెట్టడానికి ఏం జరిగిందో తెలుసా? దేవుడు నాకు కూడా ప్రత్యక్షం అయ్యాడు, ఇదిగో దేవుడు నాతో కూడా మాట్లాడాడని అబద్ధ ప్రవచనాలు పలికేవారు కూడా తయారయ్యారు ప్రేమన వారలారా. నిజం ఒకరు చెబితే అందరూ నిజం అనుకుంటారు. కానీ నాతో దేవుడు చెప్పాడని 10 మంది 10 రకాలుగా మాట్లాడితే ప్రజలు గందరగోళంలో పడే అవకాశం ఉంటుంది కదా ప్రేమన దేవుని పిల్లలారా. ఒక్కసారి ఆలోచించండి. అలానే జరిగింది. యిర్మీయా గ్రంథంలో చూడండి, యిర్మీయా గారు చెప్పినది కాదు అని నాతో కూడా దేవుడు మాట్లాడాడు అని ఇశ్రాయేలును మోసగించడానికి ఒక ప్రవక్త రెడీ అయిపోయాడు ప్రేమన వారలారా. యిర్మీయా గ్రంథము 28వ అధ్యాయం. యిర్మీయా గ్రంథము 28వ అధ్యాయం మొదటి నుంచి. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనికి తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నింటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. 4వ వచనం. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకొన్యానును బబులోనుకు చెరగొనిపోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. చూసారా? యిర్మీయా గారు 70 సంవత్సరములు అని తెలియజేస్తున్నాడు. హనన్య ఏం తెలియజేస్తున్నాడు? 70 కాదు 2 సంవత్సరాలు అంటున్నాడు. యిర్మీయా యెహోవా వాక్కు నేను తెలియజేస్తున్నాను అన్నాడు. హనన్య ఏమంటున్నాడు? దేవుని వాక్కు నేను తెలియజేస్తున్నాను అంటే ప్రజలు ఎంత గందరగోళపు పరిస్థితులలో ఉన్నారు ప్రేమన వారలారా. ఈరోజు వస్తువులలో ఏది కలితో చెప్పటం కష్టమైపోయిన ఈ కాలాలలో వాక్యములో ఏది సత్యము అనేది గుర్తించటం అనేది ఇంకా కష్టం ప్రియమన వారలారా. ఇంకా కష్టం. హనన్య 2 సంవత్సరాలు అంటున్నాడు. యిర్మీయా 70 సంవత్సరాలు అంటున్నాడు. యిర్మీయా గారు మీరు దాసులు కండి, మీరు లోబడిపోండి నెబుకద్నెజరుకు అంటున్నాడు. హనన్య అంటున్నా అంత అవసరం ఏమీ లేదు,
అసలు మనం దాసులుగా ఉండటం ఏంటి, అవసరత లేనే లేదు అని హనన్య అంటున్నాడు. ఇద్దరు ఇదిగో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైందంటే ప్రజల పరిస్థితి మీరు ఆలోచించండి. ప్రజలకు కానీ రాజుకు కానీ ఏ మాటలు ఇష్టంగా ఉంటాయి ప్రియమైన వారలారా? ఏ మాటలు ఇష్టంగా ఉంటాయి? హనన్య చెప్పిన మాటలే ఈజీగా ఉంటాయి. 2 ఏళ్ళు, 70 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ. దేవుడు 70 ఏళ్ళు శిక్షిస్తాడా? 7 ఏళ్ళు కూడా కాదు, లేదు 2. అందుకే మనల్ని గద్దించే బోధ ఎప్పుడు మనం వినం ప్రియమైన వారలారా. మనల్ని గద్దించే బోధ ఎప్పుడు మనం వినం. మనల్ని నవ్వించే బోధ కావాలి, మనల్ని కవ్వించే బోధ కావాలి, మనం గొప్పవాళ్ళము అని ఇదిగో డంబములు పలికే బోధ మనకు కావాలి ప్రియమైన వారలారా. మారటం అనేది ఎప్పుడో మనం మర్చిపోయాం కదా. మారటం అనగానే మనం ఏమనుకుంటామంటే ఆ బాప్తిసం తీసుకున్నామంటే మారిపోయి ఇంకేంటి కేవలం మార్పు అనగానే బాప్తిసం తీసుకోవటం అనుకుంటున్నాం. తర్వాత మనకున్న పాత స్వభావాన్ని ఒక్కొక్క దాన్ని తీసివేస్తూ యేసుక్రీస్తును ధరించుకున్న వారుగా మనం బ్రతకాలి అనే ఒక దీక్ష ఈరోజు ఎవరిలో కనపడుతుంది? అలా క్రైస్తవ్యం మారకపోవడానికి కారణం వారిని సమర్థిస్తూ బోధకులు కూడా తయారయ్యారు ప్రియమైన దేవుని పిల్లలారా. బోధకులు కూడా తయారయ్యారు. ఒకవైపు దేవుని రాకడ, కరోనా, అసలు పరిస్థితులు బాగోలేవు, జాగ్రత్త అని చెబుతున్నప్పుడు క్రైస్తవ్యంలోనే మరికొంతమంది ఏం చెబుతుంటారు? ఏం పర్వాలేదు, దేవుడు ఉండగా మనకి ఏం జరుగుతుంది, ఏం కాదు. చూసారా? ఒకవైపు పరిస్థితి ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? ఒకవైపు ఇది దేవుని ఉగ్రత, అసలు పరిస్థితి ఏంటంటే ఏం బాగలేదు, అసలు దేవుని ఉగ్రత కానే కాదు, దేవుని ఉగ్రత ఇది కానే కాదు, మనం భయపడవలసిన అవసరత లేనే లేదు. ఈ రోగానికి దేవునికి ఏ సంబంధం లేదు. ఇదిగో సెప్టెంబర్ నాటికి అయిపోతుంది. కొన్ని వార్తలు విన్నప్పుడు అసలు సెప్టెంబర్ నాటికి ఇది అయిపోయేటట్టుగా లేదు, అసలు కరోనాతోనే మనం కలిసిపోవాలి, సహజీవనం చేయాలి, ఇది ఒక సీజనల్ వ్యాధిగా మారిపోతుందని ఒకవైపు వింటున్నాం మనం. అప్పుడు భయం వస్తుంటుంది. ఏం కాదు, సెప్టెంబర్ నాటికి అంతా చక్కదిద్దుకుంటుంది, పర్వాలేదు, ఏం కాదు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? చూసారా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అప్పుడు హనన్య మాటలు విన్న యిర్మీయా గారికి చాలా బాధ కలిగింది. దేవుని మాటలను కాదని 2 ఏళ్ళు అని ప్రకటిస్తున్నావేంటి? 70 ఏళ్ళంటే చెరలోనికి వెళ్ళినవాడు మరలా వచ్చే పరిస్థితి లేదు. 70 ఏళ్ళంటే అక్కడే చనిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. 70 ఏళ్ళంటే ఎన్ని తరాలు వెళ్ళిపోవాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. శిక్ష అనగానే చిన్నదిగా ఉండదు ప్రియమైన వారలారా. కరోనాను ఉగ్రత శిక్ష అనుకుంటామంటే దేవుడు 1 నెల 2 నెలలు అనుకో, ఇప్పటికే 6 నెలలు గడిచిపోయిందంటే దీని కాలం మనం అనుకున్నంత ఈజీగా ఏమీ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. లేదు పలాని వాళ్ళు చెప్పారు అంత ఏమీ లేదు కదా అంటే ఇదిగో మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. లేదు వాళ్ళకు కూడా దేవుడే మాట్లాడాడు, మేము కూడా దేవుడితోనే మాట్లాడుతున్నాం. ఈ గందరగోళం మధ్య సత్యాన్ని స్వీకరించే మనస్సు పోదు. అందుకే ఎవడును మిమ్మల్ని మోసపరచనియ్యకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి, అంటే నేనే చెబుతున్నాను, క్రీస్తు చెబుతున్నాడని మిమ్మల్ని మోసగిస్తారు అని చెప్పాడు ప్రేమన దేవుని పిల్లలారా. యిర్మీయాకు చాలా బాధ కలిగింది. అప్పుడు యిర్మీయా మాట్లాడుతున్న మాటలను చూడండి, చాలా బాధతో మాట్లాడుతున్న మాటలు ప్రేమన దేవుని పిల్లలారా. 28వ అధ్యాయము 7వ వచనం. అయినను నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటలను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగునని, కీడు సంభవించునని, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్తయున్నాడే, అతని మాట నెరవేరిన ఎడల
యెహోవా నిజముగా అతని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా, ప్రవక్త అయిన హనన్య, ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దానిని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను ఈ బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనుల మెడ మీద నుంచి తొలగించి దానిని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. ఎవరు సైలెంట్ అయిపోయారు? అబద్ధం గర్జించింది, నిజమేమైపోయింది? సైలెంట్ అయిపోయింది. అంతే కదా. మనం కూడా ఏమనుకుంటామంటే గట్టిగా మాట్లాడితే ఏమంటే ఎంత నిజం కాకపోతే ఆయన గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు అనుకుంటాం. అబద్ధానికి అరుపెక్కువ, అబద్ధానికి అరుపెక్కువ. మనమేమనుకుంటామంటే గట్టిగా మాట్లాడుతున్నాడంటే నిజం కాకపోతే అంత గట్టిగా ఎందుకు మాట్లాడతాడు అనుకుంటాం. నిజం ఎప్పుడూ నెమ్మదిగానే ఉంటుంది, అది నిలకడగా ఉంటుంది, అది నిలకడగా ఉంటుంది. ఆ తర్వాత ఇర్మియా చెప్తున్నాడు చూడండి, 15వ వచనం. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి పొందెను. మీకేం కాదు అన్నాడు. చివరికి ఏం జరిగింది? వద్దు హనన్య, నువ్వు తప్పు చేస్తున్నా, యెహోవా నిన్ను పంపలేదు అని నీకు తెలుసు, నాకు తెలుసు, దేవునికి తెలుసు. ప్రజలను మోసగించటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? గుర్తింప. ఆ గుర్తింపు కొరకు ఏది పతి అది మాట్లాడతావా? ఆలోచించు. ఇదిగో నువ్వు మరణమగుదు అన్నాడు. 2 సంవత్సరాలు అని చెప్పినోడు అదే సంవత్సరంలోనే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకవైపు దేవుడు తన పిల్లల్ని హెచ్చరిస్తుంటే, మరొక వైపు దేవుడే నాకు చెప్పాడు అని తన పిల్లలు జాగరూకులుగా ఉండకుండా మరలా మత్తులుగా నింపే బోధ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ప్రేమన దేవుని పిల్లలారా, సిద్ధపడాలి అని సిద్ధపరిచే బోధ ఈరోజు లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, సిద్ధపరిచే బోధ లేదు. ఈరోజు అదే జరుగుతుంది ప్రేమన వారలారా. ఒకవైపు యేసుక్రీస్తు 2వ రాకడకు గుర్తులు కనపడుతున్నాయి, మరింత బలముగా కనపడుతున్నాయి. యేసుక్రీస్తే చెప్పినట్లుగా, ఇదిగో నోవాహు కాలములో జరిగినట్లుగా జరుగును. పెళ్ళిళ్ళు ఆగిపోతాయేమో అనుకున్నాను, కానీ పెళ్ళిళ్ళు విపరీతంగా జరుగుతున్నాయి. 12వ తేదీ విపరీతంగా వివాహాలు జరిగాయి. ప్రేమన వారలారా, చూసారా? వ్యభిచారం ఆగిపోతుందేమో అనుకున్నాం ఈ భయాన్ని బట్టి. లేదు. విశాఖపట్నంలో ఒక కేసు ఛేదించినప్పుడు ఆ మర్డర్ మిస్టరీ వెనుక ఒక వ్యభిచారపు గుట్టు రట్టయినట్టుగా మనం పేపర్లో చదవలేదా? ఒకవైపు ప్రపంచ పరిస్థితులను చూసి మనం బ్రతుకుతూ హెచ్చరించవలసింది పోయి ఈరోజు క్రైస్తవ సమాజంలోనే ఏం జరుగుతుందంటే క్రైస్తవుడికి కూడా ఈరోజు పేరు కావాలి, గొప్పవాడిని అనిపించుకోవాలన్న ఉబలాటం ప్రేమన వారలారా. ఇవి చెప్పుకుంటారా? పైకి చెప్పుకోరు. సేవ, ఇదిగో ఎంతో కష్టపడినట్లుగా, హెచ్చరించినట్లుగా, ఏదో సమాజానికి మేలు చేసినట్లుగా, దీంతో ప్రజలు గందరగోళపు పరిస్థితులలోనికి వెళ్ళిపోవటం ప్రేమన దేవుని పిల్లలారా. ఈరోజు జరుగుతున్నవి, ఈరోజు అలాంటి సంఘటనలు బోలెడన్ని జరుగుతున్నవి. నిన్నెవరు మోసం చేస్తున్నారు? అనేకులు నా పేరట వచ్చి అనగానే మన ఇంటికి రావటం కాదు. ఇదిగో మనమే వాళ్ళ సైట్లోనికి వెళుతుంటాం. ఇదిగో ఈయన చెప్పింది రైట్ అనుకుంటాం.
మనకు చదువు రాదా? మన ఇంట్లో బైబిల్ లేదా? బైబిల్ను చదువుకుంటూ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ తండ్రి నాతో కూడా మాట్లాడు అని వాక్యాన్ని వాక్యముగా పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకోవాలన్న స్థితి కంటే ఎవరో చెప్పారు నేను నమ్మాలి, ఎవరో చెప్పారు నేను నమ్మాలి, ఎవరో చెప్పారు నేను నమ్మాలి, అంతే, నేను నమ్మాలి. వాళ్ళకంటే ఎక్కువ నీకు తెలుసా? వాళ్ళకంటే ఎక్కువ నీకు తెలుసా? చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, రాజు కూడా హనన్య మాటే విన్నాడు. ఎందుకు 2 సంవత్సరాలు అంటున్నాడు, ఇర్మియా 70 ఏళ్ళు అంటున్నాడు కదా అని. కానీ చివరికి ఏం జరిగింది? 70 ఏళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు. 70 ఏళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు. అంతేకాదు ఆ ప్రవక్త ఆల్రెడీ అదే సంవత్సరం చనిపోయాడు, చెప్పినోడు చనిపోయాడు, వాడి మాట విన్న వాళ్ళందరూ చెరలోనికి వెళ్ళిపోయారు 70 ఏళ్ళ తర్వాత. ఆ తర్వాత నిజం తెలుసుకుంటే లాభం ఏమైనా ఉందా? అయ్యో ఇర్మియా గారు చెప్పింది రైట్ అని ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించండి. ముందుగానే చెప్పినట్లుగా విని మారు మనసు పొందితే దేవుడు కనికరించేవాడేమో కదా ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు కూడా అదే జరుగుతుంది. మహనీయుడైన యేసుక్రీస్తు కూడా నోవాహు కాలములో జరిగినట్లు అన్నాడు. నోవాహు అందరికీ ప్రకటించాడు. ఎవరైనా నమ్మారా? నమ్మలేదు. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకుండిరి. ఈరోజు కూడా ప్రపంచ పరిస్థితులన్నీ భిన్నంగా ఉంటే మనం సిద్ధపడాలి అన్న ఆలోచన కంటే ప్రేమన వరలారా, ఏం కదా సెప్టెంబరు, ఏం కదా అక్టోబరు, ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలని ఇలా మనం ఆలోచిస్తున్నామే కానీ అసలు మన జీవితమే ముగిసిపోవడానికి చాలా దగ్గరలో ఉందామనే ఆ భయం ఎవరిలోనైనా కనబడుతుందా ప్రేమన దేవుని పిల్లలారా? ఒక్కసారి ఆలోచించు. అన్ని రకాల సూచనలు, ప్రకృతిలో సూచనలు, సామాజికంగా సూచనలు ప్రియమైన దేవుని పిల్లలారా. అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. సోషల్ డిస్టెన్స్ వల్ల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చూపించే పరిస్థితిలో ఉన్నారా? అనేకుల ప్రేమ చల్లారును అని వ్రాయబడింది ప్రియమైన వారలారా. కుటుంబంలో సూచనలు, సమాజంలో సూచనలు, దేశాల మధ్య సూచనలు, ప్రకృతిలో సూచనలు, ఇన్ని మన కళ్ళకు కనబడుతున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకృతిలో ఎన్నింటినో అర్థం చేసుకున్న మనం రాకడను గురించి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఒకవేళ అర్థం చేసుకుంటే ఎందుకు మన జీవితాన్ని సిద్ధపరుచుకోలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించు. మనం సిద్ధపడటం లేదంటే టైం ఉంది అనుకుంటున్నాం. లేదు, నువ్వు సిద్ధపడుతున్నావంటే నీకు అర్థమైపోయింది టైం లేదు అని. నువ్వు జాగరూకుడుగా ఉన్నావా? జాగు చేస్తున్నావా? ఆయన ఆలస్యం చేస్తాడులే అనుకుంటూ మనము జాగు చేస్తున్నాం అనుకోండి, ఆయన ఎప్పుడొచ్చి మన మీద పడతాడో తెలియదు. ప్రసవ వేదన గర్భిణీ స్త్రీకి డాక్టర్కి ఏం తెలుసు అంటే డెలివరీ అవుతుందని తెలుసు, నెలల నిండా డెలివరీ అవుతుంది, కానీ క్షణం తెలియదు. అలాగే సూచనలు బట్టి యేసుక్రీస్తు వస్తాడన్న సంగతి మనకు అర్థం కావాలి, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తాడన్న సంగతి అర్థం కావాలి. వస్తాడని తెలిసిన మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటే అయిపోతుంది కదా ప్రేమన దేవుని పిల్లలారా. ఒక్కసారి ఆలోచించండి. నీ క్రియలు సంపూర్ణమయ్యాయా? అసలు దేవుడు నన్ను ఎందుకొరకు తనను ఆకర్షించుకున్నాడు? ఆ పనులు ఏమైనా ఫుల్ఫిల్ అయ్యాయా? దేవుడి కొరకు మనం చేస్తానన్నవి ఏమైనా చేసేసావా? ఒక తండ్రిగా నీ బాధ్యతను ఏమైనా నెరవేరుస్తున్నావా? ఒక తల్లిగా నీ బాధ్యత నీకేమైనా ఆనందాన్ని ఇస్తుందా? ఒక సేవకుడుగా నీ బాధ్యతను నువ్వు సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా? నువ్వు అనుకున్నవి చేయగలిగే స్థితిలోనే మనం ఉంటున్నావా? లేదంటే కష్టం రాగానే ఇది చేస్తాను అది చేస్తాను ఏమైనా మరిచిపోయావా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంతకంటే చక్కటి సమయం మన జీవితంలో మనకు రాదు. మనం ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు రాకడ సంభవిస్తుంది అన్నట్టుగా అప్రమత్తముగా మనం ఉండవలసిన కాలం ప్రియమైన వారలారా. ఎందుకంటే పౌలు గారు ఏమన్నాడో తెలుసా? నేనున్న కాలంలోనే యేసుక్రీస్తు వస్తాడేమో అన్న ఆలోచన ఆయనకు కలిగిందంటే ఎంత అప్రమత్తంగా ఉన్నాడు ప్రియమైన వారలారా. దయచేసి చూడండి, కొరంథీయులకు రాసిన
మొదటి పత్రిక తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన వారలారా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనం అంటే మనం వచ్చేంత వరకు, అంటే మనం ఆయన రెండవ రాకడ వరకు మనం బ్రతికుంటాము అంటేనంటే మనం బ్రతికున్న కాలంలోనే ఆయన వస్తాడేమో అనే ఆలోచనలు కలిగి ఉన్నారంటే ఎంత సిద్ధపడి ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమన వారలారా. కరోనా రాకుండా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు రాకడ కొరకు మనల్ని సిద్ధపరచుకోవలసిన అవసరత చాలా ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. రోగం రావద్దు అని మంచి ఆహార పదార్థాలను తింటున్నాం, మంచిదే. కానీ యేసుక్రీస్తు రెండవ రాకడకు మాత్రం ఇదిగో ఆయనతో కూడా మహాలోకానికి వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి జాగరూకుడవై ఉండాలి అని దేవుని మాటను బట్టి మనం ఆలోచించాలి ప్రియమైన వారలారా. జాగరూకులుగా మనం ఉన్నప్పుడే మనము రక్షింపబడతాము అనేది. లోకంలో అనేకమైన మాటలు వినపడుతుంటాయి, మోసపోవటానికి వీలు లేదు. ఇదిగో యేసుక్రీస్తు రాకడ అతి సమీపంలో ఉంది, ఆయన ద్వారబంధము దగ్గరనే ఉన్నాడు అని మనం ఆలోచించి మనము మన కుటుంబాలను సిద్ధపరుచుకునే స్థితిలో మనం ఉండాలి ప్రేమన వారలారా. చివరి మాటగా దయచేసి చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడగగా, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికిని ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు, నా యజమానుడకు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వానిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్త మెరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద నుండి ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగిస్తారో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. చూసారా, అందరితో, ప్రతి వానికి అంటే ఈ మాట అందరితో చెబుతున్నాడు. అమ్మో, నా యజమానుడు వస్తాడేమో అనుకున్నవాడు సిద్ధపడతాడు. నా యజమానుడు రాడులే అనుకున్నవాడు తిని తాగి మిగతా వ్యాపకాలలో ఉంటాడు. అప్పుడు వచ్చి నరికించి వేసి అపనమ్మకస్తులతో పాలు నియమించును అన్నాడు ప్రేమన వారలారా. దయచేసి ఈ కాలాన్ని ఏదో ఈజీగా తీసుకోకుండా సిద్ధపడి ఉండాలి. ఏం జరిగినా పర్వాలేదు, ఎదుర్కోవాలి అని ఒక దృఢ నిశ్చయముతో దేవుని మాటల వైపుకు మాత్రమే మనసు నుంచి ఇంకా మానుకోవలసినవి, ఇంకా మనం తెచ్చుకోవలసినవి, ఇంకా మనం చేయవలసినవి ఇవన్నీ ఒక్కసారి మన శరీరాన్ని స్కాన్ చేసుకున్నట్లుగా మన జీవితాన్ని స్కాన్ చేసుకొని మనం సిద్ధపడి ఉండటం చాలా అవసరమని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు కూడా హనన్య లాంటి అబద్ధ బోధకులు ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండాలి అని సంఘాన్ని దేవుని మాటలను బట్టి హెచ్చరిస్తూ, ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి
ఆత్మపూర్ణులుగా చక్కగా ప్రార్థనలోను వాక్యము చదువుటలోను ఎక్కువ సమయాన్ని మీరు గడపాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.